కడప జిల్లా అంటేనే పేరు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు గుర్తుకు వస్తుంది. 4 దశాబ్దాలుగా కడప జిల్లాలో వైఎస్ కుటుంబమే హవా చలాయిస్తూ వస్తూనే ఉందని విశ్లేషకులు చెబుతుంటారు. కడప జిల్లా పేరు అంటేనే వైసీపీ కాదు కూటమి నేతలనేది హవా అన్నట్లుగా 2024లో కూటమి నేతలు ఊహించని రీతిలో కడప జిల్లా పైపట్టు సాధించారా? దేశంలోనే అఖండ మెజారిటీతో గెలుపొందిన వైసీపీని డిపాజిట్లు కోల్పోయేటట్లు కడప జిల్లా ప్రజలు చేశారా? 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం ఆ నియోజకవర్గంలో అతి కొద్ది రోజుల్లోనే పట్టు కోల్పోతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నియోజకవర్గంలో నేతల మధ్య సఖ్యత లోపిస్తుందా? ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకునే బురద జల్లుకుంటున్నారా? ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అని అందరిలోని గందరగోళం నెలకొంది. కడప జిల్లాలో 2024 ఎన్నికల్లో కూటమి తన సత్తాను చాటుకుంది. ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల, బద్వేల్, రాజంపేట తప్ప 7 సీట్లను కూటమి కైవసం చేసుకుని ఒక్కసారిగా కడప గడ్డ టీడీపీ అడ్డగా మారింది. కానీ విని ఎరగని రీతిలో 2024 ఎన్నికల్లో కూటమి నేతలు కడప జిల్లాలో కూటమి జెండాను ఎగరవేశారు. అలాంటిది కడప జిల్లాలోని కడప నియోజకవర్గం అంటేనే కడప గుండె లాంటిది అని చెప్పుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులకే ఆ నియోజకవర్గంలో కూటమి నేతలతో సఖ్యత లోపిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ మెజారిటీతో కడప నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి విజయం సాధించడంతో ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం కడప వైపు చూసేటట్లు టీడీపీ చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా టీడీపీ కడప జిల్లాని తన కైవసం చేసుకోవాలనుకుంటూ పావులు కదిపింది. ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లను కైవసం చేసుకుంది. అలాంటిది ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే కడప నియోజకవర్గంలో ఎందుకు కూటమి నేతల మధ్య సఖ్యత లోపిస్తుంది అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలల్లోనే కడప నియోజకవర్గంలో కింది స్థాయి కేడర్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్టు కోల్పోతున్నారని మాటలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏర్పడిగానే ఒక సామాజిక వర్గాన్ని చెరదీయడం, కేడర్ను పక్కన పెట్టి తన అనుచరులతో పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకనొక దశలో విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిందని సమాచారం. అధికారం లేనప్పుడు పార్టీని తన భుజాలపై మోసిన కేడర్ని పక్కన పెట్టి అధికారం చేపట్టిన తర్వాత ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేయడంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అనుమతి సెగలు రేగుతున్నాయి. మరోవైపు కూటమిగా ఏర్పడిన బీజేపీ జనసేన నేతలు ఎమ్మెల్యే మాధవిరెడ్డి పనితీరుపై అసంతృప్తి సెగలు రేకెత్తుతున్నాయి. ఏ ఒక్క కార్యక్రమంలో కూడా కూటమి నేతలు అయినా బీజేపీ జనసేన నేతలైనా పిలవకుండానే కార్యక్రమాలు తాను ఒక్కరే నిర్వహిస్తుండటంతో కూటమి నేతలలో అసంతృప్తి సెగలు రేకెత్తుతున్నాయని సమాచారం. ఒకనొక దశలో మీడియా ముఖంగా కూటమి నేతలైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు తన గోడు వెలబుచ్చారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరుపై అటు బీజేపీ నేతలు, జనసేన నేతలు గురువుగా ఉండడంతో నియోజకవర్గంలో పట్టు కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారట. ఈ అసమ్మతిని క్యాచ్ చేసుకుని వైసీపీ రాబోయే ఎన్నికల్లో కడప నియోజకవర్గాన్ని కైవసం చేసుకునే విధంగా వైసీపీ పావులు కదుపుతున్నారు. గడిచిన ఎన్నికలలో ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పోటీ చేసి ఘోర పరాజయం కావడంతో అధినేత జగన్మోహన్ రెడ్డి కడప నియోజకవర్గంపై సీరియస్గా దృష్టి సారిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు రవీందర్ నాథ్ రెడ్డితో ఎప్పటికప్పుడు నియోజకవర్గ పరిస్థితులపై అధినేత జగన్ ఆరా తీస్తున్నారని సమాచారం. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం కావడంతో స్థానిక సంస్థ ఎన్నికలపై వైసీపీ సీరియస్గా దృష్టి సారించబోతుంది. అతి దగ్గరలో రాబోతున్న స్థానిక సంస్థ ఎన్నికలలో ఎలాగైనా కడప కార్పొరేషన్ కైవసం చేసుకునే విధంగా వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటి వరకు కడప కార్పొరేషన్ పరిధిలో అధికార పక్షంలో వైసీపీనే ఉందని సమాచారం. కడప కార్పొరేషన్ అధికార పక్షంలో కూటమి నేతలు ఉండే విధంగా ఓవైపు కూటమి నేతలు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఎలాగైనా మరోసారి కార్పొరేషన్ పాలక పక్షంగా వైసీపీనే ఉండాలనే విధంగా అధినేత జగన్ సూచనల మేరకు జిల్లా వైసీపీ నేతలు చాప కింద నీరులా పట్టు సాధించినట్లు సమాచారం. ఓవైపు కూటమి నేతలనైనా బీజేపీ జనసేన నేతలలో అసంతృప్తి సెగలు, మరోవైపు కేడర్లో అసంతృప్తి. ఈ నేపథ్యంలో కడప నియోజకవర్గ పట్టును కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కోల్పోయే అవకాశం ఉందా లేదా అన్నది మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.